కాలం మారిపోతుంది. ల్యాండ్లైన్ రోజుల నుంచి ఇంటర్నెట్ ఫోన్లోకి వచ్చేసాం. టూరింగ్ టాకీస్ నుంచి ఓటీటీలకు చేరుకున్నాం. డ్రెస్ కల్చర్ మారింది, చదువులు మారాయి. ఎన్ని మారుతున్నా మన జనంలో మాత్రం సైకో ఫ్యాన్స్ పోవడం లేదు. సినిమా హీరోలన్నా పొలిటికల్ లీడర్లన్నా ఏదో పిచ్చ, వల్ల మారిన అభిమానం. ఈ విషయంలో 60లలో ఎలా ఉన్నామో 2024లోనూ అలాగే ఉన్నాం. మన పిచ్చని అభిమానాన్ని సినిమా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నా మనం కళ్ళు తెరవం. పుష్ప విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఓ కుటుంబాన్ని అడ్రస్ లేకుండా చేసింది. పిల్లల్ని అనాథలను చేసింది. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, మీరంతా నా అల్లు ఆర్మీ అని ఒక్క డైలాగ్తో నిజంగానే జనానికి పిచ్చెక్కించే హీరో తన సినిమా విడుదల సందర్భంగా థియేటర్కు వస్తున్నాడు అని తెలిసి ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ఆజానుబాహుణ్ణి అరవింద కమల నేత్రుని చూడడానికి పొలోమంటూ తరలి వచ్చింది. దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి తన భర్త భాస్కర్, కూతురు సన్విత, కొడుకు శ్రీతేజతో కలిసి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వచ్చింది. తన వెర్రి ఆర్మీని పలకరించడానికి అల్లు అర్జున్ పోలీసులకి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తగిన యంత్రాంగం లేకుండా నేరుగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి వచ్చేశాడు. ఒకవైపు పుష్ప టికెట్ల కోసం ఎగబడుతున్న జనం, మరోవైపు అల్లు అర్జున్ ని చూడ్డానికి తరలి వచ్చిన వేల మంది అభిమానులతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఆ తొక్కిసలాటలో రేవతి కుటుంబం చిక్కుకుంది. రేవతిని, ఆమె కొడుకు శ్రీతేజను జనం తొక్కి పడేశారు. అల్లు అర్జున్ మాత్రం తన వెర్రి జనం ఆర్మీని చూసుకుని మురిసిపోతూ రూపాయి ఖర్చు లేకుండా ఎంతమందిని సంపాదించారో అని పరవశించిపోయాడు. సందడి చేసి వెళ్లిపోయాడు. తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే మరణించింది. ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీతేజను పోలీసులు జనంలో నుంచి బయటకు లాగి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ పిల్లోడు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. ఈ దుర్ఘటనలో చాలా మంది గాయపడ్డారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అల్లు అర్జున్ గాని ఆయన టీం గాని ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సంధ్య థియేటర్ కు వచ్చి ఓవర్ యాక్షన్ చేశారు. బన్నీని చూడ్డానికి జనం విరగబడ్డారు. పోలీసులకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కుటుంబంలోని ఆడదిక్కుని కోల్పోయి ఇప్పుడు ఆ కూతురు, భర్త వెర్రి చూపులు చూస్తున్నారు. సినిమా పైత్యం, హీరోల పట్ల పిచ్చి అభిమానం ఇప్పుడు ఆ కుటుంబాన్ని అనాథల్ని చేసింది. ఆ పిల్లాడు బతుకుతాడో లేదో తెలియని పరిస్థితి. దీనంతటికీ కారణమైన అల్లు అర్జున్ ఇప్పుడు పార్టీలో మునిగిపోయాడు. మైత్రి మూవీస్ నిర్మాతలు ఏదో ఒక ట్వీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. అమ్మాయి ఎక్కడ నాన్న అని ఆ పిల్లలు ఇద్దరూ ప్రశ్నిస్తే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు? ఎర్రచందనం స్మగ్లర్ గా చేసే ఒక సినిమా హీరోని చూడ్డానికి ఒక కుటుంబం తరలి రావడం ఏంటి? తొక్కిసలాటల్లో తల్లి చనిపోవడం, చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి? దీనంతటికీ కారణమైన అల్లు అర్జున్ ఆయన పిల్లలతో సంతోషంగానే ఉంటాడు. వేదికలెక్కి మీరంతా నా ఆర్మీ, మిమ్మల్ని చూసుకునే నేను గర్వపడుతుంటాను, మీరంటే నాకు పిచ్చ, ఇలాంటి పంచ్ డైలాగులు చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడు. రేవతి లాంటి వాళ్ళని చూసి చాలా మంది వీళ్లకు తెక్క కుదిరింది, హీరోలను చూడ్డానికి ఎవడు వెళ్ళమన్నాడు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తప్పు అల్లు అర్జున్దా లేక రేవతి కుటుంబానిదా అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న. తల్లిని కోల్పోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరు దిక్కు అన్నది ప్రశ్న. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై, అతని టీంపై కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో ఇంతకు మించి ఇంకేం జరగదు. అల్లు అర్జున్ని, ఆ నిర్మాతల్ని, అల్లు అర్జున్ వెనుకున్న బ్యాండ్ మేళాన్ని ఎవరిని అరెస్ట్ చేయలేరు, పోలీసులు చేయరు కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులోనూ ఎటువంటి చర్యలు తీసుకోరు. సినిమా హీరోలంటే ఎగబడిపోయే జనం ఉన్నంత వరకు 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని జస్ట్ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి వెళ్లిపోయే హీరోలు ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతూనే ఉంటాయి.